డిస్కషనే. మీరు కూడా మాట్లాడారు, అందరం అడగటమే. మరి సినిమాలో మీరు ఒక మంచి పాత్ర వేశారు కాబట్టి మీరు చేయాలి మరి స్టార్ట్. చాలా చెప్పు మరి అసలు ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ చేద్దాం, స్కీమ్ ఒక కాన్సెప్ట్ చెప్తే దాన్ని బట్టి మనం విల్ స్టార్ట్ ఇంటర్వ్యూ. బ్రదర్ మీరు రెడీయా? రోలింగ్ ఇప్పుడు ఎంత వస్తుంది అలా అయితే అన్న నేనేమంటానంటే ఈ ఆర్డినరీ ఇంటర్వ్యూలు వద్దు, ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ చేద్దాం. అంటే జనరల్గా డైరెక్టర్ గారు ఒక సోఫాలో కూర్చుంటే క్యాజువల్గా మనం అప్పుడే లోపలికి ఎంటర్ అయ్యి నేను వచ్చి కింద కూర్చొని మీరు సోఫాలో కూర్చొని. అది ఆల్రెడీ RRR సినిమాలో రాజమౌళి గారు, చరణ్ గారు అండ్ తారక్ గారు చేశారు ఆల్రెడీ. వాళ్ళు చేశారు. అయితే ఏదన్నా వంట చేస్తూ డైరెక్టర్ గారు ఒక వంట, ఆయన కూరగాయలు కట్ చేయటం. ఇది వచ్చింది ఆల్రెడీ, బాహుబలి వచ్చింది, బాహుబలిలో బాహుబలి చేశారు టీం అంతా. ఇంకేదైనా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు కొత్త చెప్పాను. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు మన జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు జనరల్గా మనల్ని క్వశ్చన్లు అడుగుతారు. మనం ఈసారి వాళ్ళని కూర్చోబెట్టి మనం అడిగేలాగా. ఇది కూడా మొన్నే వచ్చింది, కోట బొమ్మల సినిమాలో వచ్చింది. అన్నీ చేసేస్తున్నారు అన్న, ఇలాంటి అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి చెప్తే నేను నిన్ను కొడతా బొమ్మాలి చెప్తున్నా. ఓకే, అయితే ఇలా కాకుండా అన్న మొత్తం చీకటిగా చేసి ఒక డిమ్ లైట్ పెట్టి మన ముగ్గురం కూర్చొని ఇది ఎలా ఉంటుంది? అప్పుడు దాన్ని ఇంటర్వ్యూ అన్నారు, ఇంటరాగేషన్ అంటారు. అదే ఏదో హంతకుల్లాగా నిరస్తుల్లాగా అలా ఉంటుంది. అప్పుడు అసలు మొత్తం చీకటి చేసేద్దాం అన్న, మనం కనపడకూడదు, మన మాటలే వినపడాలి. అప్పుడు మేందుకు బుక్క, అప్పుడు మా FM చాలేదు, FM వెళ్ళి తీసుకుంటాం మీతో ఇంటర్వ్యూ. డైరెక్టర్ గారు మీరే ఏదైనా చెప్పండి, నాకు పెద్ద థాట్స్ రావట్లేదు. చెప్పు, మంచి కాన్సెప్ట్ చెప్పేది. చాలా బెస్ట్ కాన్సెప్ట్, ఇప్పటిదాకా ఎవరో చేంజ్ చెప్తా. ముగ్గురం సరదాగా కూర్చొని క్యాజువల్గా మాట్లాడుకోమా. అంటే మనం ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ అనేది మనం ప్లాన్ చేయకూడదు, మనం ఆర్డినరీగా చేసుకుంటా వెళ్తే అది ఎక్స్ట్రాడినరీ అవ్వాలి. కరెక్ట్, సూపర్ అన్న, అదైతే వాస్తవం. జనరల్గా అన్న లాస్ట్ డిసెంబర్లో ఇలాగే నేను రవితేజ గారిని ఇంటర్వ్యూ చేశాను, ధమాకా సినిమా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇంటర్వ్యూ చేస్తాను. లాస్ట్ ఇయర్ అది 100 కోట్లు కొట్టింది, ఈ ఇయర్ ఇది కూడా 100 కోట్లు కొట్టాలని కోరుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆ సినిమాలో నేను ఉన్నాను, ఈ సినిమాలో అదే చెప్తున్నా. ఆ సినిమా 100 కోట్ల వరకు తెప్పించిన అది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ 100 కోట్లు అది రవితేజ గారు దాటి తీసుకెళ్తున్నా. అది రవితేజ గారు, శ్రీలీల గారు వాళ్ళ పని, మాది అందులో చిన్న పాత్ర. ఇందులో శ్రీలీల కూడా ఉంది. మనకి డిసెంబర్ కలిసి వస్తుంది అనిపిస్తుంది. మళ్ళీ రావు రమేష్ గారు ఈ సినిమాలో. కరెక్ట్, నాకు తెలిసి చూస్తే అందరూ యూత్ చూసే సినిమాలు వస్తున్నాయి, లేకపోతే భారీ యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంటెలిజెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా మనది అవుద్దేమో అనిపిస్తున్నాను. మీరు చెప్పండి డైరెక్టర్. పర్ఫెక్ట్ అనాలిసిస్. అసలు నేను చెప్పే పని లేకుండా క్లియర్గా చెప్పేస్తారు. అన్ని రకాలు వస్తున్నాయి, కానీ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా వచ్చి చాలా రోజులు అయింది, గ్యాప్ వచ్చింది. ఇది ఫుల్ మీల్స్. అవును, అదైతే షూర్. ఎందుకంటే మన ఆంధ్ర భోజనం ప్రాపర్ తెలుగు భోజనం. ఒక పక్కేమో ఒక స్టోరీ రైటర్గా నాకు తెలిసి ఆల్మోస్ట్ టాప్ హీరోలు అందరితో వర్క్ చేసిన డైరెక్టర్, ఇంకో పక్కేమో టాప్ డైరెక్టర్లు అందరితో ఇండస్ట్రీలో చేశారు, టాప్ హీరోయిన్లతో కూడా. నాకు తెలిసి టాప్ హీరోయిన్లు అందరినీ కవర్ చేసిన హీరోయినే నాకు తెలిసి. నేను ముందు నుంచి చూసుకుంటే కూడా ఎవ్వరు ఆ టైంకి ట్రెండింగ్ ఉన్న హీరోయిన్ ఖచ్చితంగా నితిన్ గారితో చేసి ఉంటారు. అది ప్రజెంట్ శ్రీలీల గారు, కానీ అంతకుముందు త్రిష గారు, ఇలియానా గారు, అలా ఇంతమంది హీరోయిన్తో మీ ఫ్యాన్స్ ఉంటుంది కదా, ఇంతమంది హీరోయిన్లతో వర్క్ చేశారు కదా. మీకు ఫేవరెట్ కోస్టార్ అంటే ఎవరు జనరల్గా? నాకు ఫేవరెట్ కోస్టార్ అంటే నాకు కీర్తి సురేష్ గారు అండ్ సమంత గారు. ఆ సినిమా రంగే సూపర్ అన్న. జనరల్గా మన పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది మనకి, కానీ ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే అందరూ వెనకెళ్ళి అంటుంటారు, మీరు వెనకే నిలబడి ఉంటారు. మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా మిమ్మల్ని ఎలా వెనక నించోబెట్టిన సందర్భం కానీ, చదువులో మీరు వెనకబడిన సందర్భం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? చదువులు పట్టుకు నేనే అనుకుంటా, అసలు ఛాన్స్ ఇవ్వను. మనమే హలో నేనే బ్యాక్ వెళ్తాను, రిలాక్స్ బ్యాక్ వెళ్ళిపోతా, అలా ఉండేవాడిని. రియల్ లైఫ్ అంటే నా కెరీర్లో వచ్చేసరికి అలా ఎవరు అనలేదు, కానీ నేనే నా మధ్యలో నా 7 years ఫ్లాప్స్, అప్పుడు ఆ 12 ఫ్లాప్స్ ఉన్నప్పుడు అప్పుడు నేనే. కానీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న ఆ టైం. అంటే కొన్ని ఫ్లాప్స్ వస్తున్నప్పుడు చాలా మంది డల్ అయిపోవడం, మనం ఏంటి ఇలా ఇది ఉంటుంది కదా, కానీ మీరు ఎక్కడ తగ్గకుండా ఆ సినిమాలు చేస్తూ మళ్ళీ ఇష్క సినిమాతో మీరు మళ్ళీ నిలబడ్డ ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న. మీరు చెప్పండి అన్న సినిమా గురించి. మీరు నితిన్ గారితో ఫస్ట్ టైం కదా వర్క్ చేయడం, మీకు ఎలా నితిన్ అన్నతో ఎక్స్పీరియన్స్? సూపర్. అంటే మీరు ఏదైనా ఒక సీను మీరు సర్ప్రైజ్ అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సీన్ ఇంత బాగా వస్తుందని, సినిమాలో మీరు సర్ప్రైజ్ అయిన సీన్ ఏంటన్నా నితిన్ అన్న? అంటే తను ఒకటి ఇది కాదు, కానీ కొన్ని మూమెంట్స్గా చాలాసార్లు సర్ప్రైజ్ అయ్యాను. అలాంటివి కొన్ని ఉన్నాయి.
బట్ ఒక ఓవరాల్గా సీన్గా తను చాలా బాగా చేశాడు అని నేను ఫీల్ అయింది మాత్రం ఇంటర్వెల్. ఇంటర్వ్యూ ఓకే ఓకే అద్దరు కొట్టేశాడు అసలు. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు రేపు చూసినప్పుడు సినిమా. అన్న మీరు స్టోరీ రైటర్గా రాసిన వాటిలో మాకు కిక్ సినిమా ఒకటి, రేసు గుర్రం ఒకటి, టెంపరు, ఇవి ఈవెన్ ఓసరవెల్లిలో కూడా ఆ కామెడీ పార్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది క్యారెక్టరేషన్ బాగుంటుంది. మనం ఈ సినిమాలో అంటే మీరు యాక్షన్ యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ రెండు వర్కౌట్ చేస్తారు. ఈ సినిమాలో చూస్తే నాకు తెలిసి మొత్తం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బాగా ఎక్కువ. డామినేషన్, ఎంటర్టైన్మెంట్, హీరో క్యారెక్టరైజేషన్, ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టరైజేషన్స్. అది ఎంటర్టైన్మెంట్ 90% ఎంటర్టైన్మెంటే. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా నువ్వు కూడా చేసావు కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ సీన్స్ సెకండ్ హాఫ్ లో మేము చాలా ఇదిగా ఉంది కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేసాం సెట్లో. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ చెప్పేటప్పుడే ఆ డైలాగులు కూడా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడా కూడా మళ్ళీ ఒక రొటీన్ ఫీల్ ఎక్కడ రాకుండా ఆ సీన్ వైజ్ కానీ డైలాగ్ వైజ్ కానీ అన్ని ఫ్రెష్గా ఉన్నాయి సినిమాలో. ఈవెన్ ట్రైలర్ రెస్పాన్స్ ఎక్కడ చూసినా కూడా అన్ని ట్రెండీగా, ప్రతి ఒక్కటి రీల్స్లో ట్రెండ్ అయ్యేలాగా ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా. అంత బాగా వెళ్తుంది అన్న ట్రైలర్ కూడా. సాంగ్స్ కూడా వచ్చిన హరీష్ జయరాజ్ గారు చాలా రోజుల తర్వాత మన సినిమాకు వచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఒకసారి. హరీష్ జయరాజ్ చేయడం అంతా పనిచేయడం ఫస్ట్ టైం ఇది. ఇచ్చిన పాటలు డేంజర్ పిల్ల కానివ్వండి, బ్రష్ వేసుకో, ఆర్ మన మాస్ పాట కానివ్వండి చాలా బాగా ఇచ్చారు. అండ్ సాంగ్స్ అంటే కూడా సినిమాలో తను ఇచ్చిన బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. రేపు సినిమా చూసాక నీకు అర్థమవుతుంది. అసలు బీజిఎం మాత్రం అసలు ఎదగొట్టాడు సినిమా సాంగ్. ఒకవేళ ఈ సినిమా మీరు కాకపోతే ఇంకా ఏ హీరోకి సెట్ అయ్యిద్దాం మన ఇండస్ట్రీలో? అదే ఆయన చెప్పాలి, అదే డైరెక్టర్. మీకు ఊరికి ఐడియా ఉంది మన హీరోలు, ఆయన కూడా చెప్తాడు. నేను కాకుంటే ఈ సినిమా క్యారెక్టర్ మన తెలుగు హీరోలు కదా, తెలుగు హీరోలు సినిమా చూసాకైతే నాకు నేనే అనిపిస్తుంది, వేరెవరు నాకు కంప్లీట్ లేదు. నాకు చెప్పచ్చు. ఒకవేళ నితిన్ గారు ఒకవేళ ఈ సినిమా ఓకే చేయకపోతే మీరు ఇంకెవరికి చెప్పేవాళ్ళు ఈ స్టోరీ? చెప్పాను కాదు, ఎందుకంటే ఆయనతో సినిమా అనుకున్నాక ఆయన కోసం కొలతలు తీసి కుట్టిన క్యారెక్టర్ అది. ఆయన కోసం అనుకుంటేనే ఇది అని రాసుకున్నాను నేను. ఈ కథ నా దగ్గర ముందు లేదు. సో మన సినిమా చేద్దాం అనుకుని ఏం చేయాలి, ఎలాంటివి చేయాలి అనుకున్నప్పటి నుంచి సో మా ఐడియా మొదలు పెట్టుకోవటమే ఆయన దృష్టిలో పెట్టుకునే. కాబట్టి ఇంకో హీరో అనే ఆప్షన్ ఎప్పుడు థింక్ చేయాలి. ఈయన ఈ సినిమా చేస్తున్నంతసేపు అంటే రేపు నేను ఈ సీన్ చేయబోతున్నాను అని ఎగ్జైట్మెంట్ ఒకటి ఉంటుంది కదా నైట్ పడుకునేటప్పుడు, అలా ఈ సినిమాకి సంబంధించిన ఏ సీన్కి మీరు బాగా ఎగ్జైట్ అయ్యారు? టు బి వెరీ ఫ్రాంక్, నేను అబద్ధం ఆడలేదు. దీంట్లో ప్రతి సీన్లో హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ప్రతి సినిమా ఎంజాయ్మెంట్. కానీ ఒక ఎపిసోడ్గా నాకు కథ విన్నప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదామా అని అనుకున్న ఎపిసోడ్ ఇంటర్వెల్ ఎపిసోడ్. దాన్ని ఒక 16-17 నైట్స్ షూటింగ్ పెద్ద ఎపిసోడ్ సినిమాలో. అది మట్టుకు ఎవ్రీ డే నైట్ మార్నింగ్ 4 అయినా 5 అయినా ఎనర్జీ మట్టుకు అలాగే ఉండేది, ఫుల్ నైట్స్ అయినా కూడా. చాలా కష్టపడ్డాడు దానికి. అలాగేనా ఈ ఫాదర్ సన్ బాండింగ్ రిలేటెడ్ మనకి ఈడియట్ సినిమా ఒకటి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే, అలాగే దిల్ సినిమా. ఇవి చూసినప్పుడు మనకి ఆ ఫాదర్ సన్ బాండింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, ఆ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదన్న. కానీ ఇది వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువ మోతాదులోనే ఉంది. ఫాదర్ తిట్టే విషయాలు కానీ ఇది దీని మీద ఎలాంటి వర్క్ చేశారన్న మీకు ఎలా అనిపించింది? ఆ సినిమాలు మీరు కూడా చూస్తుంటారు, వాటితో పోలిస్తే మన ఫాదర్ సన్ బాండింగ్ గురించి. బేసిక్గా కొన్ని మనం ఎన్నిసార్లు చూసినా కొన్ని పాత్రలు కానీ కొన్ని రిలేషన్షిప్స్ కానీ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అలానే ఇది ఈ ఫాదర్ అండ్ సన్, మన ఫ్యామిలీ లైఫ్, ఆ మిడిల్ క్లాస్ లైఫ్, అది నేను ఐ ఆల్వేస్ ఎంజాయ్ అలాంటి ఇవి చూసినప్పుడు. అవి తెలియకుండా వాటి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అది ఈ కథలో కూడా అలా కుదరటం మీరు ఇప్పుడు అన్నట్టు వాటికి మించి ఉందా ఇంకోటి ఉందా అనేది, కానీ అది ఎలా ఉంది ఏంటనేది చాలా ఎంజాయ్ చేశాను నేను దీన్ని అయితే. చాలా బాగుంది. ఈవెన్ రావు రమేష్ గారు కూడా అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన చాలా కొత్త మేనరిజమ్స్ కనపడ్డాయి ఆయనలో కూడా. ఇంతకు ముందు సినిమాల్లో ఎప్పుడు ఆయన ఇవ్వని ఒక ఫ్రెష్ మేనరిజమ్స్ ఉన్నాయి. ఆయన ఆ టీజర్లో ఆ ఎండింగ్లో నవ్వడం కానీ, అలాగే ఇందులో ఆ డైలాగ్ ఒకటి జనరల్గా మన ఇంట్లో ఫాదర్స్ తిట్టేది చెత్త నా కొడుకు అనేది, కరెక్ట్గా అక్కడ ఆ టైంగా బాగా యూజ్ అయిన వర్డ్, అది బాగా అలవాటు అయిపోతుంది. బట్ ఆయన చెప్పిన తీరు ఈ సినిమాలో ఫాదర్ సన్ క్యారెక్టర్ ఎందుకు ఇంకా ఎక్కువ వర్కౌట్ అవుతుందంటే, నువ్వు ఇందాక చెప్పిన 3 సినిమాల్లో దాంట్లో ఫాదర్ తిడతాడు, హీరో కూడా వాళ్ళకి ఒక సర్కాస్టిక్గా ఒక ఆన్సర్ ఇస్తారు, పంచులు ఉంటాయి. దీంట్లో హీరోకి ఫాదర్ అంటే చాలా భయం. హీరో బయట వెళ్ళి కొట్లాడినా బయట వెళ్ళి ఎంత హీరో అయినా కూడా ఇంటికి రాగానే ఫాదర్ అంటే చాలా భయం. ఫాదర్ నెత్తి పట్టి కింద కొట్టినా కూడా ఏం కొట్టినా హీరో చాలా భయంగా ఉంటాడు. అదే దీని బ్యూటీ, ఈ డైనమిక్స్.
అన్న మీ జర్నీలో చాలా సినిమాలు చేశాను, అదే 30+ సినిమాలు చేశారు. 32 ఇది. 32 సినిమా. మీరు ఎప్పుడైనా ఇంట్లో సరదాగా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా యూట్యూబ్లో మీ సినిమాకి సంబంధించి ఏదైనా సీన్ చూసుకోవాలంటే మీ సినిమాల్లో ఇంత జర్నీలో ఏది బాగా రిపీటెడ్గా చూసే ఏదన్నా? రిపీటెడ్ సీన్సా? నేను సీన్స్ గుండెజారి గుండెజారిలో కామెడీ సూపర్ కన్ఫ్యూజ్ పన్ను కన్ఫ్యూజ్ డ్రామా అది చూసాను. అదే మీరు చేసిన సినిమాల్లో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీరు ఇష్టపడ్డ సీక్వెన్స్ ఏదన్నా అన్న? మీరు స్టోరీ రైటర్గా కానీ డైరెక్టర్గా కానీ చూసుకునేవాడు మీరు మళ్ళీ రిపీట్గా నేను ఇంత బాగా రాశాను ఈ సీను అని. రేసుగురంలో కొన్ని సీన్లు ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే నాకు ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారిది హీరోయిన్ ట్రాక్, ఎస్పెషలీ శృతి హాసన్ లోపలే నవ్వుకోవడం. మనకి జనరల్గా ఈ మీ ఫాదర్ ఇప్పుడు జనరల్గా ఫాదరే ప్రొడ్యూసర్ కదన్నా, జనరల్గా ఇందులో కూడా సన్ ఫాదర్ రిలేషన్ కానీ మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఫాదర్తో అలాంటి ఫన్నీ సీన్ ఏదన్నా జరిగిందన్న, ఫన్నీ సిచ్యువేషన్ ఏదన్నా? ఫన్ అంటే ఫన్ ఎవ్రీడే వచ్చినా ఏదో సెటిల్ కౌంటర్ ఉంటాయి. అలా మళ్ళీ తిట్టిన అలా కొట్టడం మాత్రం ఒకసారి జరిగింది. ఒకసారి చిన్నప్పుడు జరిగింది. నేను 7th 6th ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. భారీ విధ్వంస కాండం చిన్నప్పుడు అది ఒకసారి, అంతే. దాంతో మళ్ళీ ఇప్పుడు ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ అన్న జనరల్గా నాకు తెలిసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు కూడా సాయంత్రం అయితే వాళ్ళ పనులు అయిపోయాక పర్సనల్ పనులు ఏమో ఉంటాయి, కానీ హీరోయిన్కి షూటింగ్ తప్ప వేరే ఏం లేదు నాకు తెలిసి. అంత బిజీగా ఉంది. ఆ అమ్మాయి పాత్ర గురించి అన్న, ఈ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన 4 monthsలో సినిమా రిలీజ్లో హీరో ఎవరైనా అడుగుతున్నారు కానీ హీరోయిన్ ఎవరైనా అడగట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా శ్రీలీల అని. ఈ సినిమాలో ఇప్పుడు మిగతా సినిమాలతో పోలిస్తే మన సినిమాలో ఆ అమ్మాయి ఎలా కొత్తగా కనిపించబోతున్నాను? డెఫినెట్గా అమ్మాయి కూడా ఇప్పుడు మీరు కిక్కు రేసుకున్న ఎలా అయితే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తారో అలాంటి క్యారెక్టరైజేషన్ చూస్తారు అమ్మాయిని, అలా ఒక కొత్తగా ఉంటుంది. అవును, ఆ అమ్మాయి కూడా డ్యాన్సులు అన్న, అమ్మాయి డ్యాన్స్ ఎక్కడేస్తుంది నాకు తెలిసి. ఈ ఓలే ఓలే ఆ సినిమాలో ఆ పాటలో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఆ పోటాపోటీగా జరిగి ఉంటుంది. దాని ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? నా ఎక్స్పీరియన్స్ అంటే తను 20 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు. నేను 20 నేను చాలా ఇస్తాను, కానీ ఇప్పుడు నేను తన ముందు ఒకవేళ ఎనర్జీని మ్యాచ్ చేయకపోతే అప్పుడు ఇండియాలో నా వచ్చిన పేరు మొత్తం పోద్ది. కాబట్టి సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా పోటాపోటీగా యుద్ధం చేసాము. సో సాంగ్లో మటుకు ఇద్దరు ఎనర్జీ అలా వస్తుంది బయటికి. ఈ సినిమా జర్నీలో డైరెక్టర్ గారిలో మీకు నచ్చిన విషయం, నచ్చని విషయం కూడా చెప్పండి. నచ్చిన విషయం అంటే తిను బెటర్మెంట్ కొరకు ఎవ్రీడే సీన్ రేపు మార్నింగ్ షూటింగ్ సెట్లో వచ్చే వరకు దాన్ని మారుస్తుంటాడు ఫర్ బెటర్మెంట్ ఓన్లీ. బెటర్మెంట్ నచ్చింది కూడా అది. సడన్గా వారిపోయిందంట కదా, సో ఉంటుంది. కానీ అది చాలా బాగుంటుంది. అది బాగా లేకుంటే అదే పెద్దది. ఎప్పుడైనా సరే అన్న, మనం ముందు రాసుకున్న స్క్రిప్ట్ అన్నిటికంటే కూడా ఆ రోజు స్పాట్ లో వచ్చిన ఒక చిన్న మూమెంట్ కూడా థియేటర్ లో కూడా ఎక్కువ పేలేదు. కరెక్ట్. అలాగే మీకు హీరో గారిలో నచ్చిన విషయం, నచ్చిన విషయం? నచ్చిన విషయం అదే, తను ఇప్పుడు నా విషయం ఏది చెప్పాడో మొదటి నుంచి తను ఫిక్స్ అయిన దాన్ని, బాగుంది అని తనకు నచ్చిన దాన్ని సినిమా చివరి వరకు కూడా అది వదిలిపెట్టలేదు. అది గుర్తు చేస్తారు. మనం మర్చిపోయినా సమస్య లేదు, లేదు అలా కుదరట్లేదని, లేదు అది బాగుంది దాన్ని వదిలేయడం తప్పు కదా అని చెప్పి గుర్తు చేస్తాడు. ఇది చాలా బెస్ట్ క్వాలిటీ. ఓవరాల్గా ఇది డైరెక్టర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా ఏంటంటే ఎక్కడైనా సరే ఈ జర్నీలో ఏ రీజన్తో ఒక చిన్న నెగ్లిజెన్సీ ఉన్నా సరే, మర్చిపోయినా కూడా అది పోనివ్వడు. సో సినిమాకి అవసరమైన అది డైలాగ్ అవ్వచ్చు, మంచి సీన్ అవ్వచ్చు, కథలో చాలా మంచి ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, అది పోనివ్వడు. దట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. తను మీ అల్లరి బుల్లోడు సినిమా, ఆ సినిమా అప్పుడు నాకు తెలిసి నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీకు నాని గారికి మధ్య ఏదన్నా ఆ టైంకి అప్పుడు ఏదన్నా కాన్వర్జేషన్? మొత్తం సెట్లో మాట్లాడుకునేది మీ ఇద్దరమే, నేను నాన్నగారు. అండ్ నాన్నగారు అప్పుడు నన్ను ఫస్ట్ తను అంటే తన అసిస్టెంట్ డైరెక్టర్ హీరో కదా, సో తను నన్ను మామూలుగా హీస్ట్ కాల్ మీ అబ్బాయి మీ నేమ్ నితిన్ అని. నాకు అది బాగా ఇష్టం ఉండేది. నాకు ఇష్టం, ఎందుకంటే వచ్చి అప్పట్లో ఉండే బాబు అప్పట్లో ఎక్కువ ఉండే చాలా. సో నాకేమో చిరాకు సార్ బాబు అంటే. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి తిట్టి, అసలు తన హీరో నువ్వేంటి అలా పిలుస్తున్న పేరు పెట్టి అంటే, నేను మరి పిలిచి వాళ్ళు అలాగే అంటారు, నువ్వు నన్ను ఇప్పటి అసలు నితిన్ కాదు కాల్ మీ నిట్స్ అంటే మొత్తం సెట్లో ఒక అసిస్టెంట్ హీరోని నిట్స్ అనేవాడు ఒక్కడే. ఇప్పుడు మీ ఈ 7th ఏమో నాని అన్న సినిమా, 8th మీ సినిమా వస్తున్నా, ఇది దాని గురించి మీరు? దాని గురించి యాక్చువల్లీ మా ఇద్దరు సినిమాలు వచ్చాయి యాక్చువల్లీ సేమ్ డే, లాంగ్ బ్యాక్. తన 3rd 4th సినిమా పేరు గుర్తు రావట్లేదు. నాదో సినిమా, ఇద్దరు సినిమా వచ్చే సేమ్ డే. ఆ రోజు సేమ్ డే ఆ 2 సినిమాలు ఆడలేదు అప్పుడు లాంగ్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వచ్చే 7th 8th కాబట్టి ఈసారి 2 ఆడాలి. అదొక సీతారామం అవ్వాలి, మాదొక బిమిసార్ లాంటి కమర్షియల్ హిట్ కావాలి.
సో అండ్ ఇండస్ట్రీ బాగుండాలి. అంతే అన్న. ఇప్పుడు జనరల్గా మనకి రేపు సినిమా అనగానే ఈ రోజు నైట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. మీకు అలాంటి ఎప్పుడైనా రేపు సినిమా రిలీజ్ అనగానే ఈ రోజు నైట్ మీ ఆలోచన ఏంది బ్లాంక్ అసలు అంటే డెఫినెట్లీ స్ట్రెస్ టెన్షన్ ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ రిపోర్ట్ జీవస్ నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, అది ఏమొస్తుంది ఉంటుంది, డెఫినెట్ చాలా ఉంటుంది. జనరల్గా మీ థాట్స్ ఎలా ఉంటాయి అన్న? అది రేపు రిలీజ్ అనగా ఈ రోజు కాదు, నేను ఆల్రెడీ ప్రతి రాత్రి వసంత రాత్రి అలానే అవుతుంది. నాకు సేమ్ స్ట్రెస్లో ఉంటా, కొంచెం చిన్న వరేస్తే కొంచెం ఆ కోపం వస్తుంటుంది. మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని కాల్స్ వస్తాయి. అవును, మీకు అబ్బా ఈ కాల్ చేసి చెప్పాడంటే ఇది ఖచ్చితంగా షూర్ షాట్ హిట్టే అనిపించే కాల్ ఎవరిదన్న? ఇండస్ట్రీ తరపు నుంచి కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు నమ్మే ఒక కాల్ ఈడు చెప్పాడంటే ఇది కంపల్సరీ సూపర్ హిట్ చెప్తే గ్యారంటీ చేయాలి. యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, కాల్స్ వస్తాయి కదా హిట్ అంటారు, కానీ అసలు నమ్మను. అది నిజంగా హిట్ అన్న అసలు నమ్మను. నాకు నమోదుగా ఉన్నది. నాకు ఈవినింగ్ వరకు కన్ఫర్మేషన్ తీసుకుని అన్ని చోట్ల ప్రతి ఏరియా తీసుకొని కన్ఫర్మేషన్ అప్పుడు హిట్ అని నేను నమ్ముతా. నాకు కాల్ చాలా వస్తుంటే కానీ ఎవరు కూడా ఎవరి మాట అసలు నేను నమ్మను. ఆ టైంకి డెఫినెట్ హ్యాపీ ఉంటుంది, కానీ నాకు ఊరికి చెప్తున్నాడా, నన్ను ఏదో ఫస్ట్ కాబట్టి చెప్తాను, కొంచెం హ్యాపీ అని చెప్తున్నాడా అని ఈడొడుతూ ఉంటాను నేను. ఈవినింగ్ వరకు నాకు వస్తుంది ఫుల్. మీకు అలా వచ్చే కాల్స్ ఉన్నాయన్నా? మీకు వెల్ విషర్స్ వస్తాయి అంటే మీ తోటి ఎలాగో మీకు డైరెక్టర్స్తో ఎంతమందితో పరిచయం ఉందో ఆల్మోస్ట్ అందరితో మ్యాక్సిమం టాప్ స్టోరీస్ అని వర్క్ చేశారు. చాలా కాల్స్ వస్తాయి. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్ని వచ్చినా సేమ్ ఇప్పుడు తను అన్నట్టే మనకి పూర్తిగా ఇది రైట్ అని వెల్ విషర్స్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళు కొంత బాగున్నా చాలా బాగుందని చెప్తారు. వెల్ విషర్ కానోడు ఫోన్ చేశాడు అనుకోండి, వాడు అసలు బాగోకపోయినా సూపర్ ఉందని చెప్తాడు, ఎందుకు వచ్చిన కూడా. సో వీటిల్లో ఏమవుతుందంటే దానికి తోడు ఇన్ని రోజులు ట్రావెలింగ్లో నమ్మకం ఉంటుంది, సూపర్ హిట్ కొట్టాలని ఆశ ఉంటుంది, మనం చేసినంత నచ్చుతుందని భయం ఉంటుంది. వీటి వల్ల సెటిల్ అవ్వడానికి తను చెప్పిన టైం పడుతుంది. అదే ఇంకా మన సినిమా ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటే ఇందులో స్పెషల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి కదా. ఇందులో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అంటే నవ్వుకోవడానికి ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని నవ్వుకోవడానికి ఎంత పర్సంటేజ్ ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండేది ఒకసారి మన ఆడియన్స్కి? ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో నేను నిజంగా చెప్పినట్టు అస్సలు ఫ్యామిలీ మొత్తం కూర్చొని నవ్వుకునే సినిమాలు చాలా తక్కువ. మనకి ఆల్మోస్ట్ January 11th గుంటూరు కారం వస్తే ఆ గుంటూరు కారం సినిమా వరకు కూడా అలా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే సినిమాలు అయితే నాకు తెలిసి లేవు. మిగతా భారీ యాక్షన్ ఫిల్మ్స్ ఉన్నాయి, నాకు తెలిసి యూత్ ఫిల్మ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇందులో ఎంతవరకు ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమా మొత్తం ఇందులో ఇది సీరియస్ కథ కాదు, ఇది ఆయన క్యారెక్టర్ని బేస్ చేసిన ఫిల్ము. ఆ జర్నీయే హిలేరియస్ ఉంటుంది. నాకు తెలిసి హీరో క్యారెక్టరైజేషనే ఒక కథలాగా ఒక కథలా ఫామ్ అయిపోతుంది. సో 2 గంటల 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటారు. అలాగే రాజశేఖర్ గారు అన్న, నాకు తెలిసి ఆయన ఇంతవరకు చాలామంది ఆయన దగ్గరికి సబ్జెక్ట్స్ తీసుకెళ్ళారు, ఒక క్యారెక్టర్ చెయ్యాలన్న ఉద్దేశంతో. ఆయన ఇంతవరకు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మన సినిమాకి ఆయన యాక్సెప్ట్ చేశాడంటే మీరు ఆయన అసలు ఎలా ఒప్పించారు, ఏం చెప్పారు ఆయనకి? అంటే మీరు ఆ క్లూ ఇస్తే మిగతా డైరెక్టర్లకు కూడా అది హెల్ప్ అవుతుంది. నిజంగా ఆ టెక్నిక్ తెలియదు అసలు. ఆయన చేస్తే బాగుంటుందని ఫస్ట్ నుంచి నేనైతే స్ట్రాంగ్గా కోరుకున్నాను. ఆయన చేయాలి, చాలా బాగుంటుంది సినిమాకి. ఆయన కూడా కొత్తగా కనిపిస్తారండి. ఇది అవుతుందా లేదనే డౌట్ అందరికీ ఉంది. సరే అది వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నాం. కరెక్ట్గా ఇంకా నెక్స్ట్ షెడ్యూల్కి ఎలాగా ఆయనతో మనకి ఇదవుతుంది అన్నప్పుడు అప్రోచ్ అయ్యాం. నేను డౌట్గానే భయంగానే అదే సేమ్ ఇదిలోనే ఫస్ట్ మార్నింగ్ షో రిలీజ్ లాగే అదే టెన్షన్లో వెళ్ళాను. ఫస్ట్ సిట్టింగ్లో ఆయన విపరీతంగా నచ్చేసింది. మీరు రాజశేఖర్ గారితో ఈ వర్క్ చేసిన తర్వాత మీరు సర్ప్రైజ్ అని ఏంటంటే ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనలో మీరు గమనించింది కానీ ఆయన ఏంటి ఇలా చేస్తున్నాడు ఈ టైంలో అని మీకు అనిపిస్తుంది? అంటే అతనికి ఉంటే ఏంటంటే స్క్రీన్ ఇమేజ్ ఎప్పుడు అప్పటి ఏమంటారు యాంగ్రీ యాంగ్మైనా ఉండేది స్క్రీన్ ఇమేజ్. ఇక్కడ మనకు కూడా మైండ్లో విల్ బీ సీరియస్ ఏమో అనేది ఉండేది. బట్ సెట్లో వస్తే ఈజ్ వెరీ జోవియల్, వెరీ ఫ్రెండ్లీ, కూల్ ఉండేవాడు. షార్ట్ గ్యాప్లో అక్కడ కూర్చునేవాడు, బాగా మాట్లాడేవాడు. సో ఇట్ వాస్ వెరీ రియల్లీ నైస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. చాలా డౌట్స్ నాకు కూడా ఉండేవి రకరకాల. అసలు ఇప్పుడు సీనియర్ మోస్ట్ యాక్టర్ ఫస్ట్ మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఎన్నో ఫియర్స్ ఉంటాయి మనకి. దానికి నాకు ఇటువైపు నుంచి ఏంటంటే బిగ్ సపోర్ట్ తను. అసలు తన క్యారెక్టర్ గురించి అడిగిన దానికన్నా ఆయన క్యారెక్టర్ డైలాగులు నువ్వు కేర్ తీసుకున్నావా 1-4 సార్లు ప్రతిదీ అదిరిపోవాలి, ఆయన ఇంట్రోలు కరెక్ట్గా అదిరిపోవాలి, ఎవ్రీథింగ్ అడిగేవాడు. సో ఆ స్టార్డమ్ని, ఆ ఒక లెజెండరీ ఒక ఇదిని మనకు తెలియాలి, ఆ రెస్పెక్ట్ చేయటం. అది ఆ సపోర్ట్ ఎప్పుడైతే నాకు ఇక్కడ ఉందో అసలు కంప్లీట్ ఇదిగా వెళ్ళిపోయా. బట్ సెట్కు
రకరకాలు వినున్నాం కదా, ఎలా ఉంటుందో తెలియదు, ఎలా హ్యాండిల్ చేయలేదు. తనని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఈజీ, ఇంత కంఫర్ట్ ఉంటుందో తెలియదు అనుకున్నా. అసలు ఊహించలేదు అన్ని రోజులు ఎలా షూట్ అయిపోయిందో. టైం మార్నింగ్ 7 o'clock షూట్ చేసిన రోజులు మేము ఆన్ టైం వస్తే మనం పంపించాలి సార్, ఓ 15 గంట 20 నిమిషాలు గ్యాప్ ఉంది, క్యారవాన్కి వెళ్ళండి వెళ్ళాయన, అక్కడే కూర్చుంటారు. అండ్ చాలా కలిసిపోతారు, చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన. అండ్ హీఈస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ స్క్రీన్ కూడా. అది మనం చాలా సరదాగా ఉంటారు ఆయన. అలాగైనా మీరు నాన్నగారే ప్రొడ్యూసర్ కదా, మీరు ఈ సినిమాలో ఏదన్నా సీన్ చేస్తున్నప్పుడు దృష్టి సీన్ మీద కాకుండా బడ్జెట్ మీదకి వెళ్ళిన సందర్భం ఏదైనా? మీ దృష్టి బడ్జెట్ ఏమన్నా ఎక్కువ అవుతుందా అన్న సెన్స్ కానీ ఎక్కడైనా ఒక సీన్ కదా ఎపిసోడ్ అనిపించింది. ఇది మన ఇంటర్ ఎపిసోడ్కి ఇంటర్ ఫస్ట్ అనుకుంది 8-9 nights అనుకున్నాము. అది కొన్ని కారణాల వల్ల 11 nights 12 nights హ్యూజ్ సెట్, పెద్ద సెట్కి వాచిపోయింది. అండ్ నెంబర్ ఆఫ్ నైట్స్ 16-15 nights ఉంది. అక్కడ కొంచెం అనిపించింది. బట్ ఏంటంటే సినిమాకి హార్ట్ అండ్ సోల్. తిని ఫస్ట్ కథ చెప్పేటప్పటి నుంచి మిగతా అంతా మనం కొంచెం ఎక్కడన్నా మనం కొంచెం తగ్గించుకుందాం, కానీ ఈ ఎపిసోడ్ మట్టుకు మనం అవ్వకూడదు అనుకున్నాం. అలాగే అనుకుని చేసాము. అలాగే ఈ స్క్రీన్ మీద చాలా బాగా వచ్చింది. ఇంకా అన్న మీరు ఏదన్నా మీరందరూ December 8th థియేటర్లకు వెళ్ళి మా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఈ మూవీని అందరూ థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కలిసి కూర్చొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ సినిమా మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. నితిన్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అదిరిపోద్ది, ఆల్రెడీ మీరు ట్రైలర్లో చూశారు. అలాగే ఒక్కంత వంశీ గారి డైలాగ్స్ అయితే అన్ని ట్రెండీగా ఉంటాయి. నాకు తెలిసి సినిమా మొత్తం అంత ఫ్రెష్గా ఉండే డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. సీన్స్ వైజ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందరం ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.